సార్ నా పేరు మల్లి. నేను దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడిని. ఇప్పుడు ఈ కొత్త సంవత్సరంలో మనకి పేదోళ్ళు పాపం చాలా మంది కూడా కొత్త సంవత్సరం అయితే, సంక్రాంతి అయితే, రంజాన్ అయితే, అన్ని పండుగలు కూడా మనకి ఇప్పుడు ఈ సంవత్సరంలోని ఈ నెలలోనే వస్తున్నాయి. ప్రభుత్వం గతంలో కూడా ప్రభుత్వము ఒక 10 వస్తువులతో కూడినటువంటి ఒక బ్యాగ్ ఇచ్చేవాళ్ళు. అది ప్రతి పేదవాడు కూడా కొంత ఉపయోగపడేది. పండగ పూట కూడా చిన్న చిన్న పండగలు చేసుకునేవాళ్ళు. 1 కేజీ బియ్యం, 1 కేజీ నూనె, 1 కేజీ చింతపండు, 1 కేజీ అన్నీ 1 కేజీ ఇచ్చి చాలా ఒక బ్యాగ్ ఇచ్చేవాళ్ళు. ఆ విధంగా మనం కూడా ఈ సంవత్సరం కూడా జనవరి 1కి అయితే జగనన్న కూడా ప్రభుత్వం కూడా ఈ పేదోళ్ళకి పండుగ చేసుకోవడానికి అయితేమి, సంక్రాంతికి అయితేమి, కొత్త సంవత్సరానికి అయితే అన్ని సంవత్సరాలకి ఇది నెలలో ప్రారంభం కాబట్టి ఆయన ఒక మంచి మనసు చేసుకొని ఇది ప్రతి ఒక్క పండగ కానుకలుగా లెక్కన ఇవ్వాలనేది మా ప్రధానమైన డిమాండ్. ఎందుకంటే అది ఆ విధంగా ఇస్తే చిన్న పేదవాళ్ళు వాళ్ళు కూడా చిన్న పండుగలన్నీ చేసుకొని మనశ్శాంతిగా ఉండాలని చెప్పి కోరుకుంటాం. ఆ విధంగా చేయకుండా ఒక పేదవాడు పండుగ చేసుకోవాలంటే చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడు నూనె కొనాలన్నా కూడా చాలా రేట్లు ఉన్నాయి, అన్ని ధరలు పెరిగిపోయినాయి, అన్ని పరిస్థితులు దాపరించాయి. కాబట్టి ఎట్లా ఇస్తున్నారు కాబట్టి గతంలో ఇచ్చారు. ఆ విధంగానే ప్రతి పండగ కూడా పండగ రూపంలో కానుకల్లాగా ఒక బ్యాగులో 8 వస్తువులు 10 వస్తువులు పెట్టి ఇచ్చేవాళ్ళు. ఆ విధంగా 25 కేజీలు బియ్యము ఆ వస్తువులు ఇస్తే ఆ విధంగా తృప్తిగా పేదోడు, యానాదోళ్ళు, దళితులు, గిరిజనులు ఇట్లాంటి వర్గాల వాళ్ళు పండగ చేసుకునేవాళ్ళు. ఆ విధంగా చేసుకొని చిన్న అరిసెలు కాసుకొని తృప్తి పడేవాళ్ళు. ఆ విధంగా లేకుండా పోవడం వల్ల, ఆ పండుగ చేసుకోవడం వల్ల, పండుగ చేసుకోకుండా ఉండడం వల్ల వాళ్ళు ఇతరుల దగ్గర అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి జగనన్న గారు ఇది మనసు పెట్టుకొని ఇది ప్రతి పండగకి కూడా కానుకల రూపంలో వాళ్ళకి 20 కేజీలు బియ్యము, ప్రతి ఒక్క వస్తువు 10 వస్తువులు కూడినటువంటి 10 వస్తువులు ఒక బ్యాగ్ ఇవ్వాలనేది మా ప్రధానమైన డిమాండ్. ఆ విధంగా ఇస్తే పేదవాడు కొంచెం పండగ చేసుకుంటాడు, తృప్తి పడతాడు, ఈ భూమి మీద ఈ పేరు చెప్పుకుంటారు అనేది మనం ప్రధాన అంశము. కాబట్టి పండుగ రూపంలో గతంలో ఇచ్చారు, అది ఇవ్వలేదు, ఈ సంవత్సరం ఇవ్వలేదని కాదు, గతంలో ఇచ్చున్నాయి. కాబట్టి ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ కూడా, ఆర్థిక పరిస్థితులు బాగలేనప్పటికీ కూడా, ప్రతి ఒక్క ఎంప్లాయీ మాకు జీతాలు పెంచమని చెప్తున్నప్పటికీ కూడా పేదవాడి గురించి ఆలోచించాలనేది మా ప్రధాన అంశం. అది వాడు పండగ చేసుకుంటే నువ్వు పండగ చేసుకున్నట్టే, వాడు సుఖంగా ఉంటే నువ్వు సుఖంగా ఉన్నట్టే, వాడు సంతోషంగా ఉంటే నువ్వు సంతోషంగా ఉన్నట్టే. కాబట్టి తప్పకుండా ప్రతి పేదవాడికి కానుక రూపంలో, వాళ్ళకందరికీ పండుగ రూపంలో 25 కేజీలు బియ్యము, ఇతర వస్తువులు 10 వస్తువులు ఇవ్వాలనేది ప్రధాన అంశం.